ఇవి చెప్తూ నరకాది లోకాలకు ఎలా వెళతారు, జీవుడి గమనం ఎలా ఉంటుందో చెప్తూ చెప్పిన సందర్భంలో ఇచ్చే ఇలాంటి సందర్భం ప్రతి పురాణంలో వస్తుంది. జాగ్రత్తగా తెలుసుకోండి అమ్మా. ప్రతి పురాణంలో కూడా ఈ సర్గ ప్రతిసర్గ లక్షణాలు భాగవతంలో కూడా వస్తుంది. భాగవతంలో కూడాను అనేక లోకములు వర్ణన చేస్తూ జీవుడి శరీర పతనానంతరం నరకాది లోకాలకు వెళ్ళడం, అక్కడున్న 21 భాగవతంలో ఎలా వర్ణించారు, గరుడు పురాణంలో ఎలా వర్ణించారు, విష్ణు పురాణంలో అలాగే వర్ణించారు. ప్రతి పురాణంలో ఒక భాగం ఉంటుంది. అయితే పురాణములు ఎలా చెప్తాయంటే ఒక పురాణంలో ఒక దాన్ని డీటెయిల్డ్గా తీసుకువెళతాయి, అక్కడ వదిలేసిన కొద్ది భాగాన్ని ఇంకో పురాణంలో మరింత డీటెయిల్డ్గా వర్ణిస్తాయి. అది పురాణ ప్రక్రియలో ఉన్నటువంటి విశేషం. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే 18 పురాణాలను విడివిడిగా కాకుండా ఒక్క పురాణ విద్యగా మీరు రీసెర్చ్ చేసినట్లయితే అసలు భారతీయుల అసలు చరిత్ర తెలుసుకోవడానికి ఆధారం పురాణాలట. దాన్ని బేస్ చేసుకుని మనకి భారతీయులను అవమానించడానికి గాను పరాయి వాళ్ళు పాలించే రోజుల్లో వచ్చినటువంటి అసలు కాని చరిత్ర ఏదో అదే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఇదే తప్పు చరిత్ర అనిపించేటంతగా మనం చరిత్రహీనులుగా మారిపోయాం. ఇది బాధాకరమైన విషయం. కానీ ప్రస్తుతం పాశ్చాత్యులు కూడా పరిశోధన చేసి ఇప్పుడు మనం చదువుతున్న భారతీయ చరిత్ర అసలు చరిత్ర కాదని వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం వినం. అది కూడా వచ్చింది బాధ. ఎందుకంటే భారతీయతని ఎంత అవమానిస్తే అంతగా మనకి ప్రభుత్వాలు పాలకులు ఆదరిస్తారు ఈ రోజుల్లో. అలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. అవునా లేదా? ఈ విచారకరమైన ఘట్టం. అసలైన భారతీయత గురించి చెప్పడానికి వస్తే భారతీయులే ఆదరిస్తారా లేదా అనే సందేహం. రకరకాల వ్యాఖ్యలు, రకరకాల వెనక మాటలు, పొటుకు మాటలు, పోటు మాటలు ఎన్నెన్నో ఉంటాయి. చాలా బాధాకరం. ఎందుకంటే సత్యానికి కాలం చెల్లిన యుగం పేరే కలియుగం, అంతే కదా. కానీ పురాణ విద్య మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందులో ముఖ్యంగా ప్రొఫెసర్ విల్సన్ అనే ఆయన అష్టాదశ పురాణాల మీద రీసెర్చ్ చేస్తూ ప్రత్యేకించి గరుడ పురాణం మీద రీసెర్చ్ చేశారు.